హలో అందరికీ. వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సో, ఈరోజు మినీ వ్లాగ్ వచ్చేసి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అండ్ ఈ వీడియో నేను ఇవాళ చాలా చాలా లేట్ పెడుతున్నా. ఈరోజైతే మా సైడ్ కంచుడు పెట్టాలి అని అంటారు. అంటే లైక్ ఇప్పుడు కడాయి ఉంటది కదా! కడాయి ఎట్లనైనా పెట్టాలి అంటే, సో, మేము అందుకే మార్నింగ్ బోండాలు చేసుకుందామని అనుకోని, ఫస్ట్ అయితే బోండాల పిండి ప్రిపేర్ చేసి పెడదామని ఫస్ట్ ఒక బౌల్‌లో 2 టేబుల్ స్పూన్ల పెరుగేసిన. దాని తర్వాత తినే సోడా అండ్ ఆయిల్ ఏసి కొంచెం మిక్స్ చేసుకున్నా. మంచి మిక్స్ అయిపోయినాక కొంచెం సాల్ట్, మనం ఇప్పుడు మైదా పిండి ఏస్తాం గదా! మంచి మైదా పిండి ఏసి దాన్ని ఫస్ట్ కొంచెం కలుపుకున్నా. దాని తర్వాత కొద్దిగా వాటర్ ఏసి దాన్ని మిక్స్ చేసి ఆ బ్యాటర్‌లో మనం జీలకర్ర అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు, అంటే మనం ఏమేమి ఏసుకోవాలనుకుంటే అది అప్ టు అస్ అనమాట. మనం ఏసుకోవచ్చు. అవన్నీ ఏసి నేను కలిపి పెట్టేసిన. దాన్నొక హాఫ్ అన్ అవర్ పాటు పెడదామని పెట్టేసిన. కానీ నాకు పూజ అయ్యే వరకు ఆల్మోస్ట్ 1 అవర్ కంటే ఎక్కువనే అయిపోయింది. అది 1 అవర్ మంచి రెస్ట్ ఉండే అనమాట. పిండి రెస్ట్‌కి పెట్టేసి మేము పూజ స్టార్ట్ చేసుకున్నామనమాట. ఫస్ట్ అయితే అభిషేకం చేసేసి మేము మెల్లిగా పూజ స్టార్ట్ చేసుకున్నాం. నాకు ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది పూజకి. గైస్, గుడ్ మార్నింగ్. సో ఈరోజైతే తొలి ఏకాదశి కదా. సో ఈరోజైతే పూజ చేస్తున్నాం. ఇంట్లో పూజ చేసి నెయ్యి దీపాలు పెట్టాలంట. అందుకే నెయ్యి దీపాలు అంటే పిండి దీపాలు పెట్టాలంటే నేనైతే ఇప్పుడు పిండి దీపాలు ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడైతే నేను పిండి దీపాలు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నేను ఇంతకుముందు కూడా చేసినాను. ఎందుకంటే నేను 7 శనివారాల వ్రతం చేసినాను. సో అప్పుడు చేసినప్పుడు నాకు అదే అలవాటు అయ్యింది. అదే ప్రాసెస్ నేను ఫాలో అయినా. అంటే కొద్దిగంత బియ్యం పిండిలో కొంచెం బెల్లం, కొన్ని పాలు అండ్ కొద్దిగంత నెయ్యి వేసి అది చేసేసుకొని ఒక గ్లాస్‌లో ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా! ఆ గ్లాస్‌లో కొద్దిగా పిండి రౌండ్ బాల్ లాగా చేసి అందులో ఏసి మనం పప్పు రుబ్బేది ఉంటది కదా! అది బ్యాక్ సైడ్‌ది ఉంటది. దాంతోటి హోల్ చేసేస్తున్నా. అంటే పర్ఫెక్ట్ అంటే మంచిగానే వస్తాయి. నేనైతే ఆల్మోస్ట్ 8 వీక్స్ నేను ఇట్లనే చేసిన. ఇక్కడైతే దీపాలు రెడీ అయిపోయినాయన్నమాట. అసలు మంచిగొచ్చినాయి. అంటే అన్నీ కరెక్ట్ వచ్చినాయి. ఒక్కటి చిన్నగొచ్చేసింది. ఇక్కడైతే చూడండి మేము దేవుడికి తులసి మాల అండ్ ఫ్లవర్స్ అన్నీ పెట్టి మంచిగా మొక్కేసుకొని మంచి పూజ చేసేసుకున్నామనమాట. ఇక తర్వాత హాఫ్ అన్ అవర్ అని చెప్పినా కదా! హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే అయిపోయింది. హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే రెస్ట్ అంటే 1 అవర్ అయింది. ఒక సైడ్ నేను పల్లి చట్నీకి ప్రిపేర్ చేస్తున్నా. అండ్ ఒక సైడ్ వచ్చేసి ఇంకో సైడ్ అయితే నేను చట్నీ ప్రిపేర్ చేస్తున్నా అనమాట. అండ్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా అంటారు. ఇప్పుడు మనం తొలి ఏకాదశి అంటాం కదా! మా అక్క వాళ్ళది జగిత్యాల డిస్ట్రిక్ట్ వస్తదనమాట. వాళ్ళైతే ఆకాష్ పండుగ అంటారు. మమ్మీ వాళ్ళు కూడా నార్మల్‌గా ఏకాదశి అని అంటారు. ఆదిలాబాద్ సైడ్ వస్తది మా మమ్మీ వాళ్ళది. ఇంక మా అక్క వాళ్ళ సైడ్ వచ్చేసి నాన్ వెజ్ ఖచ్చితంగా తింటారు ఇవాళ. అదే మా మమ్మీ వాళ్ళ సైడ్ అయితే ఓన్లీ వెజ్. అది కూడా రైస్ తినరు ఇవాళ. ఉపవాసం అట్లుంటారు. అండ్ ఇంగా మాది వచ్చేసి నల్గొండ డిస్ట్రిక్ట్ లెక్క వస్తది. ఇక్కడైతే అట్లా ఏం ఫాలో అవ్వరు. మనం కూడా బేసిక్‌గా ఏం అట్లా ఫాలో కాము. పూజలైతే చేస్తాం అన్నీ.